సో ఇది మనకి ప్రీవియస్ మెరిట్ లిస్ట్ అనమాట. ఇది వెస్ట్ గోదావరికి సంబంధించి ప్రీవియస్ ఇక్కడ చూడండి 2018. సో ఇది ప్రీవియస్కి సంబంధించిన మెరిట్ లిస్ట్. అంటే మీకు ఒక అవగాహన అంటే క్లియర్గా చెప్పడం కోసం మెరిట్ లిస్ట్ తీశాను. సో ఇది ఎలా ఉండబోతుంది అంటే మనకి మెరిట్ లిస్ట్లో మీ నేమ్స్ కానీ క్యాండిడేట్ నేమ్స్ కానీ అలాగే ఇక్కడ ఫస్ట్ ఎవరైతే ఉన్నారో అలాగే వాళ్ళకి ఎంత వెయిటేజ్ ఉంది ఆ వెయిటేజ్ బట్టి మనకైతే ఇలా ఇస్తారు. అంటే ఇక్కడ ఫస్ట్ మీ రిఫరెన్స్ ఐడి అంటే హాల్ టికెట్ అలాగే రిఫరెన్స్ ఐడి ఉంటుంది. దాని తర్వాత మీ నేమ్ అలాగే మీ ఫాదర్ నేమ్ ఉంటుంది. అలాగే ఇక్కడ జెండర్ అనేది ఉంటుంది. దాని తర్వాత కమ్యూనిటీ అంటే మీరు ఓసీయా బీసీయా సో ఇలా ఉంటుంది. సో దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా అనేసి అన్నది ఒకవేళ ఆ కేటగిరీస్ వేరే ఉంటాయి. లేదనేసి అంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఆ రెండు కూడా నో ఉన్నాయి చూడండి ఇక్కడ. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ఏమన్నా ఉన్నాయి అనేసి అంటే నో. అలాగే లోకల్ డిస్టిక్ చూసినట్టయితే కనుక ఇక్కడ వెస్ట్ గోదావరి ఇచ్చారు. సో ఇక్కడ అలాగే మార్క్స్ అలాగే ఇక్కడ చూడండి మనకి క్లియర్గా చూసినట్టయితే కనుక మార్క్స్ అంటే మనకి ఎగ్జామ్లో రాసినవి అలాగే టెట్ వెయిటేజ్ కూడా. సో ఇలా వస్తుందన్నమాట మనకి ఫైనల్ దాంట్లో. సో మొత్తం అంతా యాడ్ చేసి ఇక్కడ ఎంత అనేసి అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా చూసుకున్నట్టయితే కనుక 83 అనేది హైయెస్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ర్యాంక్ 1. సో ఇలాగ మనకి మెరిట్ లిస్ట్ అనేది ఇలా ర్యాంక్స్ వైజ్ ఉంటుందన్నమాట. సో దీని ప్రకారంగా ఇప్పుడు కూడా సేమ్ అలాగే మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఫిల్ అయిపోయిన తర్వాత లోకల్ కేటగిరీకి సంబంధించి ఓపెన్ ఫిల్ అయిన తర్వాత లోకల్కి సంబంధించి ఉంటుందన్నమాట. సో ఇలా అనేది మనకి ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ కూడా మీకు చాలామందికి అయితే అవగాహన ఉండదు. సో ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని అంతా చూసుకుని ఇక్కడ మీవి ఏవైతే మార్క్స్ ఉంటాయో సో దాన్ని మీరు చూసుకుని దాన్ని బేస్ చేసుకుని మీరే ఏదైతే మీకు నెంబర్ వస్తుందో దాన్ని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ కనుక ఇది ఏదైతే ఫైనల్ లిస్ట్ వచ్చేటప్పటికి మీకు ఒకవేళ చెక్ చేసుకోవడం రాలేదనేసి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఒకవేళ నన్ను చూసి చెప్పమనేసి అంటే మీకు సంబంధించి ఏదైతే మీ డిస్ట్రిక్ట్ ఉంటుందో దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టమన్నా సరే నేను మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా కమెంట్ సెక్షన్లో. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఉంచుకుంటే మీకు నేను ఎలాగైనా సరే రెస్పాన్స్ అవుతాను. సో మీరు కమెంట్స్లో కమెంట్ చేశారు అనేసి అంటే నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. మీకు ఏదైతే యూజ్ అవుతుందో నేను ఆ మ్యాటర్ని అయితే మీ వరకు కన్వే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని పెట్టుకోండి.